తాలూకా న్యాయ సేవాధికార సంస్థ. దీని కింద మనం చేయవలసిన పనులేంటి? మీరు నిర్వహించవలసిన విధులేంటి అనేటటువంటి తెలియచేయడానికే అంటే మినిమం అందరికీ చట్టాల పట్ల ప్రాథమిక చట్టాల పట్ల అన్ని చట్టాల గురించి అందరూ లాయర్లు కాదు కదా మీ అందరికీ. లా చదువుకున్న వాళ్ళకి ఇంకా ఎప్పటికప్పటికి మారిపోతూ ఉంటాయి. అంటే మనుషుల అవసరాలకి అనుగుణంగా చట్టాలు అనేటటువంటి మార్పు చెందుతూ ఉంటాయి. మనం పెట్టుకున్నవే కదా ఇవన్నీ. ఎక్కడి నుంచో రాలేదు కదా. ఏ రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైనా అవ్వచ్చు. మనము లైఫ్‌లో మనం ఒక సామాజిక జీవనాన్ని గడపడానికి ప్రజలందరూ ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఒక పద్ధతిలో వెళ్ళడానికి, ఒక డిసిప్లిన్‌లో, క్రమశిక్షణలో వెళ్ళడానికి, రెగ్యులేట్ చేసుకోవడానికి, ప్రవర్తనని రెగ్యులేట్ చేసుకోవడానికి, నియంత్రించడానికి చట్టాలు అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ నైట్ మన దినచర్య ముగిసేంత వరకు ఎటువంటి చట్టాలు, ఎటువంటి సమస్యలు వస్తాయి, దానికి చట్టం ఇచ్చేటటువంటి రక్షణలు ఏంటి ప్రాథమికంగా మనకు రాజ్యాంగపరంగా అటువంటి చిన్న చిన్న విషయాల పట్ల మీ అందరూ చాలా లీగల్ వాలంటీర్స్ అవగాహన కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు జనంలోకి వెళ్తారు. ఇప్పుడు చట్టం అంత ముందే ఉంది. ఎవరికైనా ఏదైనా ఒక సమస్య వస్తే ఫస్ట్ కోర్టుకు వెళ్తారు కదా. అలా కోర్టుకు కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారా లేదా? అవును. ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి. జబ్బు పడ్డ వాళ్ళు ఉంటారు. జబ్బు పడ్డ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగే పరిస్థితిలో ఉంటారు. ఫీజు ఇవ్వాలి, టెస్టులు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. అవన్నీ భరించుకుని వెళ్ళగలిగే వాళ్ళు ఉండాలి. లేదు, వెళ్ళలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు ఎక్కువేమో, కోర్టు దగ్గరికి వెళ్తే ఫీజు ఇవ్వాల్సి వస్తుంది, కోర్టు ఫీ కట్టాల్సి వస్తుంది. లేదంటే కోర్టుకు వెళ్ళాలంటే మధ్యలో ఒక లాయర్ ద్వారా వెళ్ళాలి, లాయర్ ఫీజులు ఇచ్చుకోవాలి, అలాంటి ఫీజులు ఇచ్చుకోలేము అనే ఒక కారణం ఉండొచ్చు. లేదు, రెండో కారణం ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నాకు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యకి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ కోర్టుకు వెళ్ళాలి అంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి కదా. సివిల్, క్రిమినల్, ఇలా డిఫరెంట్. దీనిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే విషయం తెలియకపోవడం వల్ల ఆగిపోవచ్చు కొంతమంది. ఈ సమస్యని ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని తెలియకపోవడం వల్ల ఆగిపోతారు కొంతమంది. ఆ సమస్యని భరించుకుంటా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ హక్కుల గురించి తెలియక కూడా చాలా మంది ఒక ఇబ్బందులకు గురవుతూను దాన్ని అనుభవించుకుంటూ ఉంటారనమాట. అంటే ఇది మేము ఈ కండిషన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది, మాకు హక్కులు ఉన్నాయి అనే విషయం తెలియక కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఇట్లా ఉన్న వాళ్ళందరికీ కోర్టు అందరి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి కోర్టు ద్వారా వెళ్ళడానికి పారాలీగల్ వాలంటీర్స్ అంటే కోర్టు తరపున ఈ న్యాయ సేవాధికార సంస్థ తరపున పారాలీగల్ వాలంటీర్స్ అని మిమ్మల్ని అందరినీ నియమించుకోవడం జరిగింది. అంటే చట్టం ప్రజల ముంగిట అనేటటువంటి ఒక సూత్రంతో మనకి న్యాయ సేవాధికార చట్టం అనేటటువంటిది వచ్చింది. ఈ న్యాయ సేవాధికార చట్టం ద్వారా ఫీజు కట్టుకోలేని కొన్ని రకాల కేటగిరీస్ అంటే కోర్టు ఖర్చులు భరించుకోలేని వారికి అందరికీ ఉచితంగా న్యాయ సహాయం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ లక్షణం, ఫస్ట్ ఇది ఈ చట్టంలో. నెక్స్ట్ ఏంటంటే చట్టాల గురించి ప్రాథమికంగా వాళ్ళకి అవగాహన కలిగించడం. ఒక ఊర్లోకి వెళ్ళారనుకోండి, ఆ ఊర్లో మినిమం గా మీరు చెప్తారు, ఎవరైనా పోలీసులు వచ్చేసి క్రిమినల్ కేసు అనుకోండి, పోలీసులు వచ్చి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారా, అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు, అటువంటి విషయాలు తెలుసుకుని ఉంటే మీరు వాళ్ళకి దాని మీద అవగాహన కలిగించుకుంటారు. లేదు అంటే ఆ ఊర్లో ఇంకేదన్నా ల్యాండ్కి